బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించిన మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నూజివీడు నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ఈ గృహ నిర్మాణం గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు. మీకు కూడా తెలుసు ఈ శాఖ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అధ్యక్ష, పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అదే నినాదం. ఆ పునాదుల మీదే ఈ పార్టీ నిర్మించబడిందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. అధ్యక్ష, ఈ పక్కా గృహాలకి దేశంలో బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే 1983లో టీడీపీ రాకముందు కేవలం 800 రూపాయల నుంచి 300 రూపాయల వరకు, వాటి పేరు కూడా హట్స్ మరియు సెమీ పక్కా బిల్డింగ్స్, గుడిసెలు సెమీ పక్కా బిల్డింగ్స్ కట్టుకోవడానికి 800 నుంచి 3000 రూపాయలు ఇవ్వబడేది అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు. గౌరవ ప్రీతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 3000 నుంచి 6000 నుంచి 12000కి పెంచి ఓన్లీ పక్కా హౌజెస్ ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. మరి ఆ రోజు రాష్ట్రంలోని బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి అందరికీ కూడా ఇల్లు నిర్మించాలని చెప్పేసి ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు ఆలోచన చేసి దేశం మొత్తానికి కూడా ఒక మార్గదర్శనం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా తర్వాత నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి 5 సంవత్సరాల్లో కూడా దాదాపు 18.5 లక్షల ఇల్లు కట్టిన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మన అందరికీ తెలిసే అధ్యక్ష, 2014-19లో ఈ రాష్ట్రం విడిపోవటం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఆ రోజన్నీ కూడా మనకి తెలిసింది అధ్యక్ష. ఏ విధంగా అయితే కనీసం ఒక కూర్చుంటానికి ఒక ఆఫీస్ కానీ, లేదా ఆర్థికంగా పూర్తిగా మరి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, ఇటువంటి దశ లేకుండా దిక్కుదేచిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో గృహ నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించిన వన్ అండ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. గత 2014-19లో అంత ఆర్థిక పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో కూడా 15,000 కోట్లతో, అది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమం చేయబడింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 10 లక్షల ఇల్లు ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ప్రారంభించి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్న అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ అపార్ట్మెంట్స్కి ధీటుగా గేటెడ్ కమ్యూనిటీస్ లాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, LIG వాళ్ళకి కానివ్వండి, మరి కొత్త షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి మరి ఆ రోజు 7 లక్షల ఇల్లు మరి ప్రారంభించడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 2014-2019లో దాదాపు మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 12 లక్షల గృహాలు శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష, 18,000 కోట్ల రూపాయలతో. మరి అవన్నీ కూడా మరి గ్రామీణ ఆవాస్ కింద, మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 1.23 లక్షలు, అదేవిధంగా హుదూద్ తుఫాన్ బాధితులకి 10,000 గృహాలు ఆ రోజు కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంది అధ్యక్ష. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేయబడిన ఇళ్లకు రాష్ట్ర వాటాగా మరి PMAY ఉడా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాస్లో 50,000 రూపాయలు అదనంగా, అదేవిధంగా ULB ఏరియాస్లో ₹1,00,000 అదనంగా మరి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కూడా మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర వాటాతో పాటు PMAY గ్రామీణ ఏదైతే ఉందో అక్కడ పేదవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు ఇల్లు కట్టుకుంటానికి అని చెప్పేసి మరి షెడ్యూల్ కులాలకి అదనంగా 50,000 రూపాయలు, షెడ్యూల్ తెగలకి 75,000 రూపాయలు, PVTG తెగలకు ₹1,00,000 అదనంగా కూడా ఇచ్చారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష,
విధ్వంసం అని చెప్తా ఉంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ లేకపోతే ఎవరైనా సామాన్య ప్రజానికం కానీ విధ్వంసం అంటే గింజుకుంటున్నారు అధ్యక్ష. మేమే విధ్వంసం చేస్తామని చెప్పి మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, విధ్వంసం ఎందుకన్నామంటే అధ్యక్ష, ఆ రోజు 10 లక్షల ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఆ రోజు శాంక్షన్ చేసి దాదాపు 4.7 లక్షల ఇల్లు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా మిగిలిపోయిన 4.36 లక్షల అధ్యక్ష. అదేవిధంగా టిడ్కో హౌజెస్ కింద 7 లక్షలు శాంక్షన్ అయితే 2.45 2.5 ఇల్లు పూర్తి అయిపోతే ఇంకా దాదాపు 4.5 లక్షల ఇల్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు 2019లో ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదో కొండను తవ్వేద్దామనే ఉద్దేశంతోనో లేకపోతే ఏదైనా కానీ అధ్యక్ష, ఆయన ఎన్టీఆర్ హౌసింగ్ పేరుని వైఎస్ఆర్ హౌసింగ్గా మార్చుకున్నారు అధ్యక్ష. సరే, తండ్రి పేరు మీద లేకపోతే ఆ రోజు ప్రజల మనసులో ఉన్న పరిస్థితిని బట్టి వైఎస్ఆర్ అని మార్చుకున్నారని ఆలోచిద్దాం అధ్యక్ష. వైఎస్ఆర్ హౌసింగ్కి 2019 2020కి 1200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ ప్రభుత్వమే అధ్యక్ష, వైఎస్ఆర్ ప్రభుత్వమే ఎన్టీఆర్ హౌసింగ్ నుంచి వైఎస్ఆర్ హౌసింగ్కి పేరు మార్చుకొని 1200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కానీ అందరికీ తెలిసింది అధ్యక్ష, తన మీద తనకి తప్పితే ఎవరి మీద ప్రేమ ఉండదనేది ఏ విధంగా అయితే నిరూపితమైందో, వైఎస్ఆర్ హౌసింగ్కి కేటాయించిన 1200 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా పూర్తిగా 4.76 లక్షల ఇల్లుని, ఏది ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఉన్న 4.35 లక్షల ఇళ్ళని, అదేవిధంగా 4.5 లక్షల టిడ్కో హౌజెస్ని రద్దు చేసేసింది ఆ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అందుకనే విధ్వంసకర పరిపాలన అని చెప్పేసి ఊరిని అనట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా చాలా గొప్పగా మరి హౌస్ సైట్స్ అని చెప్పేసి, అంతేకాకుండా విధ్వంసంలో భాగంగా అధ్యక్ష ఎన్టీఆర్ హౌసింగ్లో 4.7 లక్షలు, అదేవిధంగా టిడ్కో హౌజెస్ క్యాన్సిల్ చేయటమే కాకుండా పూర్తి చేసుకున్న ఇంటి బెనిఫిషరీస్ కూడా పాపం వాళ్ళంతా పేదోళ్ళు కదా అధ్యక్ష. వాళ్ళకి పార్టీ ఏముంటుంది, ఏ పార్టీ బాగా పనిచేస్తే ఆ పార్టీకి ఆ నాయకుడికి ఓటేస్తారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ కాబడ్డాయి. ఇది ఎన్టీఆర్ హౌసింగ్ అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అధ్యక్ష దాదాపు 2.8 లక్షల బెనిఫిషరీస్కి దాదాపు 926 కోట్ల రూపాయలు పూర్తిగా ఎగ్గొట్టేశారు అధ్యక్ష. ఇది ఎందుకంటే మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష, గవర్నెన్స్ అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గత గవర్నమెంట్ తీసుకున్న రీజనబుల్ యాక్షన్స్ అన్నిటిని కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇటువంటి ప్రజలకు సంబంధించిన స్కీమ్స్ని తప్పకుండా కొనసాగించి వాళ్ళకి చెల్లించాల్సిన పేమెంట్స్ అంతా కూడా చెల్లించాలి. కానీ 926 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసింది అధ్యక్ష ప్రభుత్వం. పాప మా పేదవాళ్ళందరూ కూడా అప్పులు పాలయ్యే పరిస్థితులు ఈరోజు ఉన్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున మేము 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం అందరూ కూడా తెలిసింది అధ్యక్ష. అంటే 4 గోడల మధ్య కూర్చుని ఒక బాధ్యతారహిత వ్యక్తి ఒక రాష్ట్ర పాలనా పగ్గాలు తీసుకుంటే ఏ విధంగా పరిపాలన ఉంటుంది అనటానికి ఈ గృహ నిర్మాణ శాఖే ఒక తార్కాణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. పెద్ద ఎత్తున ప్రచారార్భాటంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు అధ్యక్ష, ఇచ్చారు. కానీ ఒక ఆలోచన లేని వ్యక్తి 4 గోడల మధ్యలో నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు ఏమిటి, ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన లేని వ్యక్తిగా 1 సెంటు స్థలం ఇచ్చారు అధ్యక్ష. 1 సెంటు స్థలంలో ఏ మేరకు ఇల్లు కట్టుకోవచ్చు అనేది ఆలోచన. కానీ సరే, సెంటు స్థలాలు ఇచ్చారు. సెంటు స్థలాలు ఇచ్చి ప్రతిదానికి కూడా ఒక లేఅవుట్ వేస్తే టౌన్ ప్లానింగ్ అని, కామన్ సైట్స్ అని, లేకపోతే భవిష్యత్తులో ఆ కాలనీ వాసులకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా లేకోకుండా కనీసం టౌన్ ప్లానింగ్ రూల్స్ కానివ్వండి, అక్కడ కామన్ యుటిలిటీస్ కోసం కానీ ఏది వినియోగించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష. సరే, రూల్స్ అన్నింటినీ వైలేట్ చేశారు. ఆయనకి రూల్స్ అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదనేది అందరికీ తెలిసిపోయిన ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అధ్యక్ష. కానీ కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారో అవి ఎంతవరకు నివాసయోగ్యం,
మనం ఇస్తుంది పేదవాళ్ళకి నిజంగా వాళ్ళకి ఒక గృహ వసతి ఏర్పాటు చేస్తానికి మనం ఇళ్ల స్థలాలు ఇస్తున్నామా, లేకపోతే మన ప్రచారం కోసం లేకపోతే మన స్వార్థం కోసం ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి ఆలోచనలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఇందాక సభ్యులందరూ కూడా మాట్లాడింది అదే అధ్యక్ష. ఎక్కడ కయ్యలు లేకపోతే కొండలు లేకపోతే మురుగు చెరువులు లేదా ఊరికి దూరంగా విసేయబడ్డట్టు ఉన్న స్థలాల్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారు అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు 18,000 నుంచి 20,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టిన ప్రజాధనం ఈరోజు ప్రజలు అక్కడికి వెళ్ళి నివాసం ఉండటానికి వెనకాడే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కనీసం ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత ఉన్నా కూడా కనీసం వాళ్ళు కేటాయించే బడ్జెట్లో కొంత మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, అవి లేకోకుండా ఇళ్ళకి ఎట్లా వెళ్తాం అధ్యక్ష? ఇల్లు కట్టారు, ఒక 10 లక్షలు 6 లక్షలు ఎన్నో ఇల్లు కట్టారు అధ్యక్ష. 6 లక్షల ఇళ్లలోకి నివాసానికి వెళ్ళాలంటే కనీసం మంచినీళ్ళు, కరెంటు, ఒక రహదారి, డ్రైనేజు ఇవన్నీ అవసరమా లేదా ఒకసారి ఆలోచన కూడా చేయకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టమే ఏదో కూర్చుని చక్రవర్తి గారు ఆర్డర్స్ చేసినట్టు వేశారు తప్పితే ఒక పద్ధతి ప్రకారం కానివ్వండి లేకపోతే నివాసయోగ్యంగా ఆ కాలనీలు తయారు చేయనే ఆలోచన లేకపోవటం మూలంగా ఈరోజు అవన్నీ కూడా ఎటువంటి ఉపయోగం లేకోకుండా ప్రజల సొమ్ము దాదాపు 18,000 కోట్ల రూపాయలు నిరుపయోగం అయ్యే పరిస్థితి ఈరోజు వచ్చిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాక మిత్రులు చాలామంది మాట్లాడారు, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పేసి మీటింగ్లో మీరు కూడా చూశారు, ఇద్దరం ఒకటే పక్షులం కాబట్టి చూసాం అధ్యక్ష. అందరూ అనుకున్నారు అబ్బో బీసీలకి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద వాయిస్తో మాట్లాడే ముఖ్యమంత్రి మనం చూడలేదు, మనకు నిజంగా మెస్ అయ్యి వచ్చాడని చెప్పేసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు భావించారు అధ్యక్ష. కానీ గృహ నిర్మాణ శాఖ ఇది చూస్తే 2 లక్షలు 2.5 లక్షలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇస్తే దానికి అదనంగా 50,000 ఎస్సీలకి, ఎస్టీలకి 75,000 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 2.5 లక్షల రూపాయలు దాన్ని 1,80,000కు తగ్గించారు అధ్యక్ష. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర నిధులతో 1,50,000 పెట్టి 1,50,000కు అదనంగా 50,000 ఎస్సీ ఎస్టీలకి ఇచ్చి గృహ నిర్మాణం చేస్తే అధ్యక్ష, ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన 50,000 లక్ష రూపాయలు కూడా పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. కేవలం 1,80,000. ఆ 1,80,000 రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అధ్యక్ష? 1,50,000 ఏమో కేంద్ర ప్రభుత్వానిది, 30,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ 30,000లో కూడా కేవలం యుఎల్బిలో అంటే మన మున్సిపాలిటీ ప్రాంతాల్లోనేమో 30,000 ఇచ్చారు, మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా 30,000 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ నిధులే వాడారు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా పెట్టకపోవటం మరి బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా మరి ఈ రాష్ట్రం ఎట్లాగో నిధులు కేటాయించదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పేదల గృహ నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 20,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇస్తే దాంట్లో 3,183 కోట్లు కేంద్ర వాటాని, రాష్ట్రం కట్టాల్సిన 1,600 కోట్ల రూపాయలని డైవర్షన్ చేసేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు, అసలు నిధులు ఎక్కడికి వెళ్ళినాయో ఏ విధంగా వాడారో అర్థం కావట్లేదని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో గృహ నిర్మాణంలో పేదవాడికి ఇచ్చే డబ్బులు అధ్యక్ష. అవి పేదవాడు ఎంత ఇచ్చేది కూడా అరకర డబ్బులు, పేదవాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 3,163 కోట్లని డైవర్ట్ చేసేసి ఈ రోజు కూడా ఏమైనా అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆఖరికి చెప్పకూడదు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మా శాఖకు వార్నింగ్ కూడా వచ్చింది అధ్యక్ష. ఏంటంటే 918 కోట్ల రూపాయలు ఈ డబ్బులు డైవర్ట్ చేస్తే అంటే లేటెస్ట్ ఇయర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపిస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసింది అధ్యక్ష. ఇది చివరి క్వార్టర్లో 23-24 సంవత్సరం వచ్చినాయి. మొన్న వార్నింగ్ ఇచ్చారు అధ్యక్ష. దాదాపు వార్నింగ్ వాయిసే మరి వర్డ్ అప్రాపరేట్ కాదు నాకు తెలియదు కానీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మార్చి 31 లోపల మీరు 918 కోట్ల రూపాయలు ఎస్ఎన్ఏ అకౌంట్లో వేయకపోతే మీకు వచ్చే సంవత్సరం ఈ నిధుల కేటాయింపులో పునరాలోచించాల్సి వస్తుందని చెప్పేసి, అంటే రాష్ట్ర బెనిఫిట్స్ని కూడా
తాకట్టు పెట్టేయటానికి వెనకాడిన వ్యక్తి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమాన్ని కూడా తాకట్టు పెట్టే వ్యక్తి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో గృహ నిర్మాణం అనేది గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు అధ్యక్ష. నన్ను చూస్తే గృహ నిర్మాణంలో ఉన్న అవకతవకలే గుర్తుకొస్తాయి అధ్యక్ష వాళ్ళందరికీ కూడా. ఏ విధంగా ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేశారు, ఏ విధంగా ఇళ్ళు కట్టడంలో దోపిడీ చేశారు, ఏ విధంగా థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరు మీద కొంతమందికి కావాలని ఏదో తోపు సంస్థ అని చెప్పారాక పెద్ద పెద్ద తోపులన్నీ కూడా దీన్ని చిన్న భిన్నం చేసేసినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల ఆశీర్వాదంతో చరిత్రలో లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి మీద గొప్ప నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. మరి రాగానే గృహ నిర్మాణ శాఖ రివ్యూ చేసినప్పుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసే మనస్తత్వం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తాను అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దీని గురించి ఫస్ట్ రివ్యూలోనే 1,50,000తో ఏ విధంగా కట్టుకుంటారు, అది సరిపోదు కదా అని చెప్పిన గొప్ప నాయకుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆయన వెంటనే ఇది సాధ్యం కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ 2014, 2019లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి 50,000, 75,000, ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత మా శాఖ తరపు నుంచి ప్రపోజల్ పంపించారు అధ్యక్ష. మన క్యాబినెట్కి వచ్చింది ఏదో ₹50,000 ఎస్సీస్కి, మరి బీసీలకి ఎస్టీలకి 75,000, ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి. వెంటనే వారు మాట్లాడిన మాట ఏమిటంటే మరి బీసీల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడిగారు అధ్యక్ష క్యాబినెట్లో. వెంటనైనా 5,000 కోట్లైనా పర్వాలేదు, 6,000 కోట్లైనా పర్వాలేదు, బీసీలకు కూడా 50,000 ఇవ్వని డైరెక్షన్ ఇచ్చిన గొప్ప నాయకుడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ 5 సంవత్సరాల్లో అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా మిగిలిన దాదాపు 8-9 లక్షల మంది లబ్ధిదారులు సగంలో ఉన్న ప్రారంభించకపోయినా కూడా వాళ్ళందరూ కూడా ఇల్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే PMAY 1O ఏదైతే ఉందో అది కేవలం 2024 డిసెంబర్ వరకు మాత్రమే ఆ స్కీమ్ ఉంటుంది అధ్యక్ష. 2024 డిసెంబర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు కాదు కదా, అది క్లోజ్ అయిపోతుంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాల్ని మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కానివ్వండి, లేదో మరి చంద్రబాబు నాయుడు గారి మరి వారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరపతి మూలం కానివ్వండి, దీన్ని 2026 మార్చి వరకు మరి పొడిగించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఇప్పటికే 1,25,000 పూర్తి చేస్తున్నాం. మరి జూన్ నాటికి మరో 5 లక్షలు అంటే టిడ్కో హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరో 5 లక్షలు జూన్ ఎండింగ్ నాటికల్లా పూర్తి చేయాలి. 5 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. మరి మిగిలిపోయిన ఏదైతే 7.25 లక్షలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి ఎందుకంటే అదనంగా ఆర్థిక సహాయం చేసే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి మరి ఆ ఆర్థిక సహాయంతో ఈ మార్చి 26 లోపల 7.25 లక్షల ఇళ్ళని పూర్తి చేయాలని చెప్పేసి మరి హౌసింగ్ డిపార్ట్మెంటు మరి సీరియస్గా ట్రై చేస్తుంది అధ్యక్ష. తప్పకుండా పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి బెనిఫిషరీస్ని కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారో ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి వాళ్ళందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. మరి కేంద్ర ప్రభుత్వం PMAY 2O PMAY 1O మన రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మీద మార్చి 26 వరకు పొడిగించినా కూడా మళ్ళీ PMAY 2O కూడా ఇప్పుడు మార్చి నుంచి ప్రారంభం కాబోతుంది అధ్యక్ష. ఇప్పటికే మేము ఒక 53,950 ఇళ్ళకి సర్వే రిపోర్ట్స్ పంపించాము. ఆ 53,950 ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. దీనికి అదనంగా మరో 4 లక్షల ఇల్లు కూడా మంజూరు చేస్తానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఆ సర్వే రిపోర్టు ఈ నెలాఖరు కల్లా మార్చి 31 కల్లా పూర్తి చేసి
ఆ 4 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. దీంట్లో నేను మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తుంది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని చాలా ప్రియారిటీ పథకంగా తీసుకుని కలెక్టర్స్ మీటింగ్లో చెప్పటమే కాకుండా నిన్న ఢిల్లీ వెళ్ళారు అధ్యక్ష. రాత్రి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాంక్షన్స్ విషయాలన్నీ తెలుసుకుని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడి మా సమస్యలన్నింటిని గురించి పరిష్కరిస్తానికి కూడా ప్రయత్నం చేయటం, వారికి నేను ప్రత్యేకంగా మా గృహ నిర్మాణ శాఖ నుంచి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇప్పటికే సర్వే ప్రారంభించాం. ఎవరికైతే ఒకటే చెప్పారు, మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసినాక వారిని కలిసినప్పుడు, పార్థసారథి 29 లోపల అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మనం మంచి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. మనం కట్టిన ఇల్లు తప్పకుండా గత ప్రభుత్వం కట్టిన అవకతవకలతో కట్టిన ఇళ్ళకి మెళ్ళే ఉండకూడదు. మంచి ఇల్లు, మంచి వాతావరణం, రోడ్లు, మరి అదేవిధంగా త్రాగునీటి సదుపాయాలు, కరెంటు, ఆఖరికి గ్యాస్ కూడా సప్లై చేసే అవకాశాలని మీరు పరిశీలించమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ అందరు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఎవరైతే ఇల్లు ఇంతకుముందు శాంక్షన్ కాలేదో వాళ్ళందరూ కూడా తప్పుకోకుండా మరి అప్లై చేయమని చెప్పేసి మనవి చేస్తామని, అప్లై చేయించమని మనవి చేస్తామని. తప్పకుండా ఇది 2.5 లక్షలు ఇప్పుడు యూనిట్ కాస్ట్ పెంచడం జరిగింది. 2.5 లక్షల్లో 1.5 ఏమో కేంద్ర ప్రభుత్వం, ₹1,00,000 గత ప్రభుత్వం 30,000 కొన్నిళ్ళకి అసలు ₹1 కూడా పెట్టని పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా దీనికి అదనంగా NREGS, అదేవిధంగా SHG నుంచి వచ్చే లోన్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అధ్యక్ష, మరి గత ప్రభుత్వం ఇంకొక దుర్మార్గమైన కార్యక్రమం ఏంటంటే అధ్యక్ష, ఆఖరికి ఎన్నికల ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, మేము ఇల్లు కట్టుకుంటాం బాబు అన్న వాళ్ళందరినీ కూడా మీరు కట్టేసుకోండి, మేము శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఏదో వాళ్ళ తాత సొమ్ము ఏదో దానం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరికి చెప్పేశారు అధ్యక్ష. చాలామందికి గ్రామాల్లో ఇప్పుడు అదొక పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళంతా ఇల్లు ప్రారంభించారు, ఇల్లు ప్రారంభించి సగంలో ఉండిపోయినాయి, దానికేమో శాంక్షన్ కాలేదు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఏం చేయాలని కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సార్ సభ్యుల ఆకలిని కూడా గుర్తుంచుకొని తొందరగా సార్, ఆకలి కంటే కూడా దీని మీద కసిగా ఉన్నారు అధ్యక్ష సభ్యులందరూ. మీకు తెలిసి దాని నుంచి ఏదో అంటా ఉన్నారు మీరు. అదే లాస్ట్ అయిపోయింది అధ్యక్ష, 5 minutes చెప్తాను. ఎన్టీఆర్ గృహాల అదే అదే అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే ఎన్టీఆర్ గృహాలు శాంక్షన్ అయినాయో పూర్తి అయిపోయిన వాటికి పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కొద్దిగా బడ్జెట్ కన్స్టెంట్స్ ఉండటం మూలంగా రిలీజ్ చేయలేకపోయాం, చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా సగం పూర్తి అయిపోయిన ఇళ్ళని వాటిని ఈ 2Oలో PMAY 2Oలో పెడతానికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా పరిగణించి మళ్ళీ శాంక్షన్ చేయమని ఈ PMAY 2Oలో పెడతానికి ఆలోచన చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి కొంతమందికి ఇల్లు శాంక్షన్ అయినాయి, కన్స్ట్రక్షన్ మాత్రం ప్రారంభం కాలేదు. కానీ వాళ్ళు రికార్డు చూపించుకుంటానికో లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవటానికో ₹1 వేసేసి BL అనో లేదా BBL అనో లేదా PBనో రకరకాల స్టేజ్ కన్స్ట్రక్షన్ చూపించేసి వాళ్ళు పబ్బం గడుపుతున్నారు అధ్యక్ష. కానీ వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే, కొంతమంది కట్టుకోలేదని గౌరవ శాసనసభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రారంభం కాకపోతే ఈ PMAY 2Oలో ప్రభుత్వం ఇచ్చిన అదనపు సహాయాన్ని వినియోగించుకొని వాళ్ళు పూర్తి చేయమని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా మరి గౌరవ శాసనసభ్యులు పుల్లారావు గారు అందరూ మాట్లాడే అధ్యక్ష, అందరిది ఒకటే కంప్లైంట్ అధ్యక్ష. ఒకటేంటంటే ఇళ్ల స్థలాలలో చాలా అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో వాళ్ళు ఇళ్ల స్థలాలు కేటాయించారు అని చెప్పేసి చాలామంది చెప్పారు అధ్యక్ష. టిట్కో హౌస్కి సంబంధించి గౌరవ మంత్రి గారు వెళ్ళిపోయారు, కానీ ఇందాక నా పక్కన ఉన్నారు కాబట్టి వారు చెప్పారు అధ్యక్ష. 4,400 కోట్లు హడ్కో లోన్ శాంక్షన్ అయ్యింది. కేవలం కొద్దిగా FRBM మూలంగా కొంత సమయం అవుతుంది, తప్పకుండా 1-2 నెలల్లో అవి శాంక్షన్ అవుతాయని ఆలోచనతో వారు ఉన్నారు. తప్పకుండా రాగానే టిట్కో హౌజెస్ పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి గారు కూడా నాకు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష.
అదేవిధంగా ఈ హౌస్ సైట్స్ ఏదైతే ఉందో ఇప్పటికే విజిలెన్స్ మేము ఎంక్వైరీ వేసాము. విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ మా డిపార్ట్మెంట్కి రాగానే చర్య వాళ్ళందరి మీద ఎటువంటి అవకతవకలు జరిగినా ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. డిఫరెంట్ లేఅవుట్స్ తప్పకుండా చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా స్లిప్ తెలియజేస్తాను అధ్యక్ష. అదే పరిటాల సునీత గారు, నేను మంత్రి అవంగానే మొట్టమొదటిగా వచ్చిన గౌరవ శాసనసభ్యురాలు సోదరి పరిటాల సునీత గారు అధ్యక్ష, వారి కాన్స్టిట్యున్సీలు అవతాకులే కాకుండా వారి నియోజకవర్గానికి సంబంధించిన తోపు సంస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అన్యాయం చేసింది అధ్యక్ష. చాలా అన్యాయం చేసింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 60,000 ఇల్లు థర్డ్ పార్టీ ఆప్షన్ కింద తీసుకున్నారు అధ్యక్ష. తీసుకుంటే తప్పులేదు అధ్యక్ష. రామప్రసాద్ రెడ్డి గారు మీ వంక జాలిగా చూస్తున్నారు, ఇప్పుడు ఆపుతారా? అంటే ఇవన్నీ వద్దంటే నేను తర్వాత రాతపూర్వకంగా పంపించడం అయిపోయింది అధ్యక్ష. అంటే శాసనసభ్యులు చెప్పిందని, శాసనసభ్యులు అడిగిందని నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి వీరు నిజంగానే 1000 ఇల్లు కట్టుకున్నామని ప్రచారం చేస్తున్నారు, కానీ వాళ్ళు కట్టింది కేవలం 1200-1300 ఇల్లు మాత్రమే అధ్యక్ష. పూర్తి చేసింది 50,000-60,000 ఇల్లు శాంక్షన్ చేస్తే వారికి. మరి ఇది బెనిఫిషరీకి వారికి సంబంధించిన అగ్రిమెంట్ అధ్యక్ష. కానీ ప్రభుత్వం వారి మీద పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికీ ఎంక్వైరీ వేశాము. వారి మీద ₹1 ఎక్కువ వెళ్ళినా కూడా ప్రతి రూపాయిని కూడా రికవరీ చేసి క్రిమినల్ యాక్షన్ కూడా అవకాశం ఉన్న మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మరి గౌరవ శాసనసభ్యురాలకి నేను తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా బడే చంటి గారు చెప్పారు అధ్యక్ష, రాక్రేట్ ఎక్కడైనా ఈ రాక్రేట్ ఈ తోపు సంస్థ సమస్య అధ్యక్ష. వాళ్ళు రకరకాల స్టేజెస్లో కన్స్ట్రక్షన్ వదిలేశారు అధ్యక్ష. కొంతమంది బెడ్ లెవెల్ కానివ్వండి, కొంత లింటల్ లెవెల్, కొంత రూఫ్ లెవెల్ అట్లా వదిలేశారు అధ్యక్ష. మేము ఇప్పటికే కోర్టులో ఉంది కేసు. మరి డిపార్ట్మెంట్లో చర్చించి కోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పటి వరకు ఎంక్వైరీ పూర్తి అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకుని వాటిని వేరే వాళ్ళతో కట్టించి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తాం అధ్యక్ష. తప్పుకోకుండా మరి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 100 హౌజెస్ మేస్త్రీలు ఉన్నారు అధ్యక్ష. తప్పుకోకుండా చంటి గారు చెప్పిన సూచనని తప్పకుండా కూడా చూస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా కోన రవి గారు చెప్పారు, నాతో కూడా మాట్లాడే అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళ పథకాల్లో 27 లక్షల ఇల్లు, దాని అయితే నిజంగా ఆ రిపోర్ట్ నేను చూడలేదు అధ్యక్ష. 27 లక్షల ఇల్లు మరి కట్టకోకుండా డబ్బులు తీసుకున్నారంటే అది కొన్ని వేల కోట్ల స్కామ్ అయి ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. కాకపోతే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ రిపోర్ట్ మీద ఇప్పుడు ఏ మేరకు చర్యలు తీసుకోవచ్చో నాకు తెలియదు, కానీ తప్పకుండా వారు చెప్పిన దాని మీద దృష్టి పెడతాం అధ్యక్ష. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో అదే ఈ 27 లక్షలు కట్టకోకుండా కట్టారని చెప్పబడుతున్న బెనిఫిషరీస్కి వారికి తప్పుకోకుండా డిపార్ట్మెంట్లో చర్చించి నిజంగా వారి పేరు మీద ఇల్లు కట్టి లేకపోతే వారికి కూడా PMAY 2.0లో ఇల్లు శాంక్షన్ చేస్తానికి ఏ మేరకు అవకాశం ఉంటే అవి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యార్లగడ్డ వెంకటరావు గారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, ఇది దాదాపు 2009 నుంచి ఉంది అధ్యక్ష. నేను తప్పుకోకుండా ఇటీవల వారు వెంకటరావు గారిని కలిశారని చెప్పేసి కూడా నాకు తెలియవచ్చింది. తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా INPR కూడా నేనే చూస్తున్నా కాబట్టి INPR రివ్యూ మీటింగ్స్లో కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పట్ల వారు చాలా సానుభూతితో ఉన్నారు. వారికి ఏదైతే ఇంత గతంలో జీవోలు ఇష్యూ చేయబడినాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి తప్పుకోకుండా జర్నలిస్టులకి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వారి స్థాయిని బట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, LIG వాళ్ళకి ఆ పథకాలు వినియోగించి, అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకాలను ఉపయోగించి మరి వెంకట్రావు గారితో సంప్రదించి ఈ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పార్వతీపురం విజయ్ చౌదరి గారు చెప్పారు ఒకటి చాలా ఘోరమైన అధ్యక్ష. ₹1,00,000 విలువ చేయని పొలాన్ని 40 లక్షల రూపాయలతో కొనిపించి ఆఖరికి ఆ ₹1,00,000 గిరిజనులకు చెల్లించలేదని చెప్పారు. తప్పకుండా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటానికి తప్పకుండా వెంటనే
చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు, మరి మిగతా శ్రీధర్ గారు, వీరన్నీ చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తప్పకుండా తగు చర్యలు తీసుకుని వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడారు, మరి బడేచంటి, వీరందరూ చెప్పిన సూచనలు తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 2029 కల్లా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మెరుగైన సౌకర్యవంతమైన ఇల్లు ఏర్పాటు చేయాలి. ఏదైతే స్వర్ణాంధ్ర 2047లో 10 సూత్రాలు ఉన్నాయో మొట్టమొదటి సూత్రం జీరో పావర్టీ ఏదైతే ఉందో అది సాధించడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ కంకణబద్ధులై ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. రామప్రసాద్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభలో క్రీడా శాఖ అలాగే రవాణా శాఖ విషయానికి వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు